యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నాకు తెలుసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వస్తాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోగానే ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి. పేరెంట్స్లో ఒక క్వశ్చన్, స్టూడెంట్స్లో ఒక భయం. కొంతమంది ఆ ఫియర్తోని రాంగ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎలాంటి కౌన్సిలింగ్కి ఎలాంటి అవేర్నెస్ లేక మంచి మెరిట్ ఉన్నా కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోరు. ఇలాంటి సందర్భంలో ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు డిసైడ్ యువర్ డిగ్రీ ఆఫ్టర్ 12th. ఇంటర్మీడియట్ తర్వాత మనం ఏ డిగ్రీ చదవాలి అనేది ఎలా డిసైడ్ అవ్వాలి. సరే సార్, నాకు తెలుసు నేను ఇంజనీరింగే జాయిన్ అవుతా. సార్, నాకు తెలుసు నేను బీబీఏనే జాయిన్ అవుతా. సార్, నాకు తెలుసు నేను ఓన్లీ మెడిసిన్ సైడే వెళ్తా. మీకు ఒక క్లియర్ ప్లాన్ ఉన్నప్పుడు ఓకే. కానీ మరీ ముఖ్యంగా కొంతమంది విద్యార్థులు చేసే తప్పిదం ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోరు, వాళ్ళు ఆ కోర్స్కి కరెక్టా కాదా తెలుసుకోరు, ఆ కోర్స్ చదివితేనే జాబ్లు వస్తాయని బ్లైండ్గా కొంతమంది వెళ్ళడము, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చెప్పారు అది చేస్తేనే సక్సెస్ అయ్యారు కాబట్టి నేను వెళ్తా అనడము, కొంతమంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ లాంటి కోర్స్ చేస్తేనే ఫ్యూచర్లో బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది అనుకుని బ్లైండ్గా వెళ్ళడము. ఇలాంటి తప్పిదాలు చేయడం ద్వారా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. సో అలాంటి విద్యార్థులకి ఈరోజు ఈ వీడియో. కంప్లీటింగ్ 12th grade brings one life most crucial decisions, choosing the right degree program. This choice shapes your career path, earning potential and life satisfaction. With the hundreds of options available, making right choice can feel overwhelming. So కొన్ని వందల వేల కోర్సులలో మనకి నచ్చిన కోర్స్ చూస్ చేసుకోవడం ఒక కష్టమైన పని అయితే, ఆ కోర్స్ చూస్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన కాలేజ్ చూస్ చేసుకోవడం ఇంకొక పెద్ద టాస్క్. సో ఈరోజు వీడియోలో మనము దాని గురించి మాట్లాడదాం. వై యువర్ డిగ్రీ చాయిస్ మ్యాటర్స్. యువర్ డిగ్రీ ఈజ్ మోర్ దెన్ జస్ట్ ఏ సబ్జెక్ట్ టు స్టడీ ఫర్ 3 to 4 years. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ ఫ్యూచర్ దట్ డిటర్మైన్స్ యువర్ కెరీర్ ట్రాజెక్టరీ, ప్రొఫెషనల్ నెట్వర్క్, skill development and earning potential. Today's job market is highly competitive and constantly evolving. Employers seek candidates with relevant skills, practical knowledge and adaptability to changing industry demands. సో ఇది అందరికీ తెలుసు. ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక 100 జాబులు వస్తున్నాయి మార్కెట్లో అంటే అందులో కేవలము 5 జాబులు మాత్రమే టాప్ ఎంఎన్సీ కంపెనీలో మంచి శాలరీస్తో వస్తున్నాయి. రిమైనింగ్ 95 జాబులు కూడా 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షల జీతాలతో వస్తున్నాయి. సో ఆ 5% జాబ్లో 5% జాబ్స్లో మనం ఉండాలి అనుకుంటే మనం రైట్ డిగ్రీ చూస్ చేసుకున్నాము, రైట్ కాలేజ్ కూడా చూస్ చేసుకోవాలి. సో ఈరోజు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ROI కరెక్ట్గా రావాలి. అలాంటప్పుడు మనం కరెక్ట్ డిగ్రీ చూస్ చేసుకోవాలి, కరెక్ట్ కాలేజ్ కూడా చూస్ చేసుకోవాలి. కాబట్టి ఎందుకు మనకి డిగ్రీ ఇంపార్టెంట్ అనేది మెయిన్ ఉద్దేశం, అది కారణం. సో సెల్ఫ్ అసెస్మెంట్, నో యువర్ సెల్ఫ్ ఫస్ట్. అసలుకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఈ టాపిక్. ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలనే దానికంటే ముందు ఫస్ట్ బిఫోర్ ఎక్స్ప్లోరింగ్ డిగ్రీ ఆప్షన్స్ కండక్ట్ ఏ త్రో సెల్ఫ్ అసెస్మెంట్ టు అండర్స్టాండ్ యువర్ ఇంట్రెస్ట్, స్ట్రెంగ్త్, వాల్యూ అండ్ కెరీర్ ఆస్పిరేషన్స్. చాలామందికి నువ్వేం కావాలనుకుంటున్నావు ఫ్యూచర్లో అంటే నేను ఇంజనీరే కావాలనుకుంటున్నా అంటాడు. ఎందుకు? ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే చాలామంది ఇంటర్ ప్లస్ ఎంసెట్ కోచింగ్, ఇంటర్ ప్లస్ ఐఐటి కోచింగ్ అని చెప్తుంటారు తప్ప ఇంటర్ ప్లస్ క్లాట్, ఇంటర్ ప్లస్ ఐపీ మ్యాట్, ఇంటర్ ప్లస్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరు కూడా ఎక్కువగా ఫోకస్ చేయరు. అండ్ మోర్ ఓవర్ కెరీర్ అనగానే, జాబ్ అనగానే సాఫ్ట్వేర్ ఒక్కటే మన మైండ్లోకి వస్తుంది. అలాంటప్పుడు అసలుకి స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏందో కూడా తెలుసుకోకుండా బ్లైండ్గా కంప్యూటర్ సైన్సో లేకపోతే ఎలక్ట్రానిక్సో మెకానికలో సివిలో పంపించే పేరెంట్స్ కూడా చాలామంది ఉంటారు. సో ఫస్ట్ ఐడెంటిఫై యువర్ ప్యాషన్. వాట్ సబ్జెక్ట్స్ ఎగ్జైట్ యూ, వాట్ టాపిక్స్ డూ యూ రీడ్ అబౌట్ ఇన్ ఫ్రీ టైమ్, వాట్ ప్రాబ్లమ్స్ డూ యూ ఎంజాయ్ సాల్వింగ్. అసలుకి నీకు ఏ సబ్జెక్ట్స్ ఇష్టం ఉంది. కొంతమంది మ్యాథమెటిక్స్ నాకు అసలు రాదు సార్, 0 నేను అంటారు. కానీ అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి కంప్యూటర్ సైన్స్లో వేస్తారు. మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ నాలెడ్జ్ లేని వ్యక్తి కంప్యూటర్ సైన్స్లో ఎలా రాణిస్తాడు? సరే తను బీటెక్ ఎలానో అట్లా కంప్లీట్ చేస్తాడు, కానీ బయట మార్కెట్లోకి వచ్చినాక జాబ్ చేసే క్రమంలో తను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే టైంలో తనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేకపోయినా, క్రియేటివ్ థింకింగ్ లేకపోయినా, లాజికల్ థింకింగ్ లేకపోయినా, బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ సైన్స్లో లేకపోయినా తను జాబ్ ఎలా చేయగలుగుతాడు? సో ఫస్ట్ ఆ విద్యార్థికి ఉన్న స్కిల్స్, టాలెంట్, ఎక్కడ ఏ ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ మీద తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవడము. యాక్సెస్ యువర్ స్ట్రెంగ్త్. ఎవాల్యుయేట్ న్యాచురల్ ఎబిలిటీస్ అండ్ డెవలప్డ్ స్కిల్స్. కన్సిడర్ బోత్ అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ లైక్ లీడర్షిప్ అండ్ టీమ్ వర్క్. మనకున్న స్కిల్స్ ఏందో కూడా మనం ఐడెంటిఫై చేయడం కూడా కోర్స్ చూస్ చేసుకునే ముందు చాలా ఉపయోగపడుతుంది. అండర్స్టాండ్ యువర్ వాల్యూస్.
Do your prioritize financial security, work-life balance, helping others, or creative expression? Values drive career satisfaction. Define your goals. Where do you see yourself in 5 to 10 years? Next 5 to 10 yearsలో నేను ఏ పొజిషన్లో ఉందాం అనుకుంటున్నాను. వాట్ వర్క్ ఎన్విరాన్మెంట్ అపీల్స్ టు యూ? వాట్ ఇంపాక్ట్ డూ యూ వాంట్ మేక్? ఈ కెరీర్ గోల్స్ని, మన ఇంట్రెస్ట్లని, మనకున్న స్ట్రెంగ్త్ని, మనం ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నాము, ఎక్కడ వీక్గా ఉన్నాము, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మన ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది కోర్స్ చూస్ చేసుకునే, డిగ్రీ చూస్ చేసుకునే సమయంలో. నెక్స్ట్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి? ఎక్స్ప్లోరింగ్ కెరీర్ ఆప్షన్స్ అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్. అసలుకి ఎన్ని రకాల కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి? కొంతమంది అంటారు ఇంజనీరింగ్ అనగానే కేవలం కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఒక 4-5 పేర్లు మాత్రమే తెలుస్తాయి. కానీ కేవలం ఇంజనీరింగ్లోనే దాదాపు 100 కోర్సులు ఉన్నాయి. మరి తెలంగాణలో దాదాపు ఇన్స్టిట్యూట్లన్నీ, కాలేజీలన్నీ ఆఫర్ చేసే ఇంజనీరింగ్ కోర్సెస్ 50కి పైగా ఉన్నాయి. ఇన్ని కోర్సెస్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ ఆ కోర్సెస్ ఏమున్నాయో తెలుసుకోవడము. బ్లైండ్గా ఒక కోర్సుని మాత్రమే చూస్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ క్రమంలో రీసెర్చ్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్, టెక్నాలజీ డ్రైవ్స్ జాబ్ గ్రోత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్, హెల్త్ కేర్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ బయోటెక్నాలజీ ఆర్ ఎక్స్పాండింగ్ ర్యాపిడ్లీ. ఒక 5 సంవత్సరాల కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్స్ చూస్ చేసుకునే ముందు స్టూడెంట్స్ పేరెంట్స్ ఏమన్నారంటే కొత్త కోర్సు కదా సార్, దీంట్లో జాబులు ఉంటాయా? ఈరోజు ఏం చేస్తున్నారు? జాబులు బాగా వస్తున్నాయన్న ఉద్దేశంతో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. సో ఈ సంవత్సరం కూడా జాయిన్ అయ్యే విద్యార్థులు వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయిన 4 సంవత్సరాల తర్వాత ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకొని జాయిన్ కావడం చాలా ముఖ్యం. అందులో మరీ ముఖ్యంగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ, క్వాంటమ్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్కి భవిష్యత్తులో బాగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను ఈ రెండు కూడా. ఇలా మీరు కూడా మీ ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ యొక్క ఉపాధి అవకాశాలు ఒక 4 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటాయో కూడా గెస్ చేయడం ఒక ట్రెండ్. నెక్స్ట్ కన్సిడర్ ఎమర్జింగ్ కెరియర్స్. సోషల్ మీడియా మేనేజ్మెంట్, యూఎక్స్ డిజైన్, సస్టైనబిలిటీ కన్సల్టింగ్ అండ్ టెలిమెడిసిన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెరీర్ దట్ బ్రీఫ్లీ ఎగ్జిస్టెడ్ ఏ డెకేడ్ ఎగో. సో భవిష్యత్తులో ఎమర్జింగ్ కెరీర్స్ ఏ ఉన్నాయో కూడా మనము తెలుసుకోవడము. ఎవాల్యుయేట్ జాబ్ సెక్యూరిటీ, రీసెర్చ్ ఎంప్లాయ్మెంట్ ప్రొజెక్షన్స్, సాలరీ ట్రెండ్స్ అండ్ ఇండస్ట్రీ స్టెబిలిటీ, కన్సిడర్ బోత్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబుల్. కొన్ని జాబ్స్ ప్రస్తుతానికి బాగా డిమాండ్ ఉంటాయి, భవిష్యత్తులో ఆ డిమాండ్ అలా ఉండకపోవచ్చు. కొన్ని జాబ్స్లో మనం అప్గ్రేడ్ కాకపోతే మన జాబ్ అక్కడితో ఆగిపోతుంది. సో ఆ ట్రెండ్స్కి తగ్గట్టు ఫ్యూచర్ స్కోప్ ఉందా లేదా, ఇవి కూడా మనము ఎవాల్యుయేట్ చేయాలి. ఇవన్నీ కూడా కెరీర్ ఆప్షన్స్, ఇండస్ట్రీ ట్రెండ్స్ని ఎక్స్ప్లోర్ చేయడము. నెక్స్ట్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిగ్రీస్. సో చాలామంది ఏం చేస్తుంటారు, బీటెక్ మాత్రమే డిగ్రీ అనుకుంటారు. సో ఇక్కడ బీటెక్ ఒకటే డిగ్రీ కాదండి. ఇక్కడ మనకి బ్యాచిలర్ డిగ్రీస్ అంటే ట్రెడిషనల్ డిగ్రీస్ అయినా బీఏ, బీకామ్, బీఎస్సీ ఇవన్నీ కూడా వస్తాయి. అందులో కూడా మనం కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్ చదువుకోవచ్చు. అండ్ ప్రొఫెషనల్ డిగ్రీస్ అయినా బీటెక్, లా, బీబీఏ, ఎంబీబీఎస్, బీడీఎస్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ డిగ్రీస్. స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, డిజిటల్ మీడియా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ కిందకి వస్తాయి. సో మనము ఒక టాపిక్ని చూస్ చేసుకునే ముందు ఒక దగ్గర స్టిక్ అయిపోకుండా అసలుకి ఎన్ని టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీఎస్ అని చెప్పాను, 4 years డిగ్రీ ఉంది. బీటెక్ అని చెప్పాను, అది 4 years డిగ్రీ ఉంది. సో మరి బీటెక్కి బీఎస్కి డిఫరెన్స్ ఏంటి? మనం బీఎస్ చదివినప్పుడు అందులో మేనేజరియల్ సబ్జెక్ట్స్ కూడా చదువుతూ ఉంటాము. అండ్ ఇంజనీరింగ్లో మనకి అవసరం లేని కొన్ని సబ్జెక్ట్స్ని పట్టించుకోము. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఏం సబ్జెక్ట్స్ కావాలో వాటిపైనే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయడము. అందుకే కదా ఐఐటి మద్రాస్ కానీ, బిట్స్ పిలానీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఐజెస్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ బిఎస్ లాంటి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో ఒక డిగ్రీని చూస్ చేసుకునే ముందు నీకు నిజంగా బీటెక్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ నీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కొంచెం టఫ్ అనిపిస్తుంది, బీఎస్కి వెళ్ళిపోండి. అక్కడ మీకు ఈ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, కోడింగ్ లాంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా మనము టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఏమున్నాయి, అందులో ఏం కోర్స్ తీసుకుంటే ఏ డిగ్రీ చేస్తే మనకు ఎలాంటి లైఫ్ వస్తుందో కూడా ముందుగా తెలుసుకోవడము చాలా ముఖ్యము. కీ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్: academic performance, financial considerations, duration and location. Academic performance: your 12th grade result determine eligibility. Be realistic about strengths, but don't let past performance completely limit options. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజీలు ఇంటర్మీడియట్ మార్కుల మీద డిపెండ్ అయి ఉంటాయి. అలా అని చెప్పేసి నాకు రావట్లేదు కదా అని చెప్పేసి మీరు ఆ కోర్సును చూస్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ కాలేజ్ కాకపోతే ఇంకొక కాలేజ్ అయినా సరే అలాంటి కోర్స్ని ఆఫర్ చేస్తున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయినా కూడా సేమ్ కెరీర్ ఆప్షన్స్ వస్తాయి. ఫినాన్షియల్ కన్సిడరేషన్స్: ఎవాల్యుయేట్ ట్యూషన్, లివింగ్ ఎక్స్పెన్సెస్, ఆన్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్ప్లోర్ స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ ఫినాన్షియల్ ఎయిడ్ ప్రోగ్రామ్స్. సో మనము ఏ కాలేజీలో అయితే జాయిన్ అవుతున్నామో
మనం పెట్టే ప్రతి ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ లాగానే మనం కన్సిడర్ చేయాలి. అప్పుడే మనము ట్యూషన్ ఫీ ఎంత ఉంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఫస్ట్ స్టెప్ అయితే ఇస్తాం, తర్వాత ఆ ఖర్చులు చూసేసి బాధపడే వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఆపేసే వాళ్ళు ఉన్నారు, అండ్ కాలేజ్ మార్చుకొని మంచి కాలేజ్ నుంచి కింది కాలేజ్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం జాయిన్ అయ్యే సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఏవి మనకి రాకుండా ఉండాలి అంటే ఈ స్కాలర్షిప్స్ ఏమొస్తున్నాయి, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం రాసినామా లేదా, ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేయాలి. డ్యూరేషన్ అండ్ లొకేషన్, కన్సిడర్ టైమ్ కమిట్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్ క్వాలిటీ, రీసెర్చ్ రెప్యుటేషన్, ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లేస్మెంట్ రికార్డ్. కొంతమంది 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ వెళ్తారు, కొంతమంది 5 years ఇంటిగ్రేటెడ్కి వెళ్తుంటారు. సో ఏది చేసినా కూడా మనకి అవే ఆప్షన్స్ వస్తాయి. అలాంటప్పుడు మనము టైంను కూడా కన్సిడర్ చేయాలి. 4 years బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోతే మనకి లైఫ్ మంచిగా ఉంటుంది. మరి 5 yearsకి వెళ్ళాలనుకుంటే ఎప్పుడు వెళ్ళాలి? నేను టీచింగ్ సైడ్ వెళ్తున్నా, రీసెర్చ్ సైడ్ వెళ్తున్నా, అలాంటప్పుడు నాకు 5 years మాస్టర్స్ ఇంపార్టెంట్ కాబట్టి వెళ్తా. మరి నేను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు 4 years డిగ్రీ రాలేదు, 5 years డిగ్రీ వస్తుంది, మరి వెళ్ళాలా? అది అందరికీ కూడా కరెక్ట్ కాదు. 4 years డిగ్రీ ఈజ్ ఎనఫ్. 5 years డిగ్రీ అనేది స్పెషల్ కేసెస్. ఎందుకంటే 1 year వేస్ట్ అవుతుంది ఎవరికి? ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి. కానీ రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి, ఇలాంటప్పుడు మాస్టర్స్ డిగ్రీ మ్యాండేటరీ కాబట్టి అలాంటప్పుడు మీరు డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ చూసుకోవాలి. కొంతమంది లొకేషన్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఏదో కాలేజ్ వచ్చింది, మంచి కాలేజ్ అంట కదా అని చెప్పేసి ఎక్కడో దూరంలో రిమోట్ ఏరియాలో వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా అక్కడికి ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉందా లేదా, నేను వెళ్తున్న ఆ లొకేషన్ కరెక్టా కాదా, అక్కడ నేను చదువుతున్న కోర్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్, జాబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఉంటాయా లేవా, ఇవన్నీ కూడా చూస్ చేసుకోవడం చాలా అవసరం. నెక్స్ట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ మ్యాటర్స్. సమ్ ఇన్స్టిట్యూట్ ఆఫర్స్ డైవర్స్ ప్రోగ్రామ్స్ విత్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్ట్రాంగ్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ దట్ ఎన్హాన్స్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్. సో మనం ప్రోగ్రామ్ చూస్ చేసుకున్న తర్వాత, అంటే ఏ కోర్స్ చూస్ అనుకున్న తర్వాత ఏ కాలేజ్కి వెళ్ళాలన్న దాని కూడా చాలా రీసెర్చ్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా కావచ్చు, గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, SMS కావచ్చు, వాట్సాప్ కావచ్చు, కొన్ని 100,000 మెసేజ్లు, కాల్స్, SMSలు, మెయిల్స్ అన్నీ వస్తుంటాయి. ఈ కన్ఫ్యూజన్లో మనం ఒక కాలేజ్ని చూస్ చేసుకునే క్రమంలో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. బ్లైండ్గా ఒకరు చూస్ చేసుకున్నారని వెళ్ళడం కూడా కరెక్ట్గా కాదు. సో దానిపైన మనము కొంచెం రీసెర్చ్ చేయడం చాలా కరెక్ట్. నెక్స్ట్, అసలుకి ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న పాపులర్ డిగ్రీస్ ఏంది? ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇది అందరికీ తెలిసిందే. మెడికల్ హెల్త్ కేర్, ఈ మధ్య కాలంలో ర్యాపిడ్గా గ్రో అవుతున్న డిమాండ్ ఉన్న బయోటెక్నాలజీ కావచ్చు, మెడికల్ అలైడ్ కావచ్చు, బయో ఇన్ఫర్మేటిక్స్ కావచ్చు, అది కూడా మనకి ఒక మంచి కోర్సే అయిపోయింది. బిజినెస్ మేనేజ్మెంట్, మరీ ముఖ్యంగా BBA లాంటి కోర్స్ చూస్ చేసినప్పుడు బీటెక్ కంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు మేనేజరల్ సైడ్ వస్తున్నాయి. కాబట్టి BBA లాంటి కోర్స్ కూడా కొంతమంది చూస్ చేసుకోండి. మరీ ముఖ్యంగా నేషనల్ లెవెల్ టాప్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు IP MAT లాంటి ఎగ్జామ్ రాసుకోవచ్చు. దాని ద్వారా కూడా మనకి IIMsలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ లిబరల్ ఆర్ట్స్, హ్యూమానిటీస్, ఈ మధ్య కాలంలో సైకాలజీ లాంటి కోర్సెస్ కానీ, డిజైనింగ్ లాంటి కోర్సెస్ కానీ మంచి భవిష్యత్ ఉంది కాబట్టి చాలామంది అక్కడ జాయిన్ అవుతున్నారు. కేవలం ఒక ఇంజనీరింగా లేకపోతే BBAనా అని కాదు. ఫస్ట్ అసలుకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, మనం ఎక్కడ సెట్ అవుతున్నాము. నా మార్క్స్ 65% 70% ఉంటాయి, నేను అక్కడ కించపరచట్లే. బట్ ఇంజనీరింగ్ కెరీర్ అనేది అందరికీ కరెక్ట్ కాదు. మనకి మనమే టెస్ట్ చేసుకోవాలి. ఇంజనీరింగ్ లాంటి కోర్స్ చూస్ చేసుకుంటే 150,000 మందిలో హార్డ్లీ సెలెక్ట్ అయ్యేది ఒక 20,000 నుంచి 30,000 మంది టాప్ రెప్యూటెడ్ కంపెనీస్కి. మీకు తెలుసు, ప్రతి ఇంట్లో ఒక ఇంజనీరింగ్ ఉన్నాడు, కానీ ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేడే. ఎందుకు? తను ఇంజనీరింగ్ చేసిన తర్వాత తనకి సంబంధించిన ఉద్యోగాలు, సంబంధించిన కంపెనీస్లో జాబులు రాక తనకి సంబంధం లేని ఉద్యోగాలు చేస్తూ ఏదో విధంగా జాబ్ని చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆ లెవెల్ స్కిల్స్ ఆ టైప్ ఆఫ్ కాలేజ్కి లేవు. మనం జాయిన్ అయ్యే కాలేజ్ కూడా చాలా ముఖ్యం కాబట్టి అది చూసుకోవాలి. నెక్స్ట్, సైన్స్ రీసెర్చ్, క్రియేటివ్ డిజైన్, ఇన్ని టైప్స్ ఆఫ్ కోర్సెస్ అసలుకి ఏమున్నాయో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఒక కోర్స్ని చూస్ చేసుకునే ముందు ఈ స్టెప్ బై స్టెప్ డెసిషన్ ప్రాసెస్ మనకు చాలా ఉపయోగపడుతుంది. కంప్లీట్ సెల్ఫ్ అసెస్మెంట్, టేక్ ఏ కెరీర్ టెస్ట్, కన్సల్ట్ కౌన్సిలర్స్, రైట్ డౌన్ ఇంట్రెస్ట్, స్ట్రెంగ్త్, వాల్యూస్ అండ్ గోల్స్, ఇవన్నీ ఐడెంటిఫై చేసినప్పుడు మన సెల్ఫ్ అసెస్మెంట్ ఏందో తెలిసిపోతుంది. రీసెర్చ్ ఆప్షన్స్, క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అలైనింగ్ విత్ యువర్ అసెస్మెంట్, ఎక్స్ప్లోర్ ఎమర్జింగ్ ఫీల్డ్స్ అండ్ ఇంటర్డిసిప్లినరీ ప్రోగ్రామ్స్, గ్యాదర్ ఇన్ఫర్మేషన్, విజిట్ వెబ్సైట్స్, అటెండ్ సెషన్స్, టాక్ టు స్టూడెంట్స్ అండ్ అల్యూమినీ, కాంటాక్ట్ అడ్మిషన్ ఆఫీస్ విత్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, కన్సిడర్ ప్రాక్టికాలిటీస్, ఎవాల్యుయేట్ కాస్ట్, లొకేషన్, డ్యూరేషన్ అండ్ అడ్మిషన్ ప్రాబబిలిటీ, క్రియేట్ ఏ రియలిస్టిక్ లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్.
మేక్ యువర్ డెసిషన్. ఆఫ్టర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ డిసైడ్ విత్ కాన్ఫిడెన్స్. రిమెంబర్ యూ కెన్ అడాప్ట్ యువర్ పాత్ యాజ్ యూ గ్రో. ఇవన్నీ ఎందుకు చేయాలి? బ్లైండ్గానే వెళ్ళిపోవచ్చు కదా ఇంజనీరింగ్కి. ఇప్పుడే చెప్పాను, తెలంగాణలో 1,40,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు జాయిన్ అయితే అందులో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసేది కేవలం 20 నుంచి 30,000 మంది మాత్రమే. ఇది నేను చెప్పేది కాదు, అసోచామ్ కానీ నాస్కామ్ కానీ చెప్పే సర్వేస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. అలాంటప్పుడు మనం కూడా బ్లైండ్గా అక్కడికే వెళ్దామా? మారుతున్న కాలానికి తగ్గట్టు మనం కూడా కోర్సెస్ని విభిన్నంగా చూస్ చేసుకొని బెటర్గా వెళ్దామా? ఒక ఫోటోగ్రాఫర్ సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తున్నాడు, కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు కూడా సంపాదిస్తలేడు. ఒక హోటల్ మేనేజ్మెంట్లో మంచి చెఫ్ టాప్ పొజిషన్కి వెళ్ళి క్రూజ్లో కానీ లేకపోతే టాప్ రెస్టారెంట్స్లో కానీ నెలకి 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి తప్పుగా చెప్పట్లేను, ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక మంచి టాప్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో చదివి సంవత్సరానికి 2.5 కోట్ల ప్యాకేజ్ ఐఐటి హైదరాబాద్లో పొందాడు. అలా అని చెప్పేసి దట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఆల్. ఇంతకుముందే చెప్పాను, కేవలం ఒక 5% కంపెనీస్ మాత్రమే 10 లక్షలు 15 లక్షలకి ఎబో శాలరీస్ ఇస్తున్నాయి. రిమైనింగ్ 95% అందరూ కూడా 10 లక్షల లోపు జీతాలే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వస్తున్నాయి. అలా మనము ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో సీట్ రాకపోతే అక్కడితో ఆగిపోయి రాలేదు కదా అని చెప్పేసి ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ చేయడం కంటే దానికి కాంపిటీటర్గా, దానికి పోటీగా ఇంకా బెటర్ కోర్సెస్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి అటువైపు వెళ్ళడం కూడా మంచిదే. మరి ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర అసలుకి ఒక విద్యార్థికి ఏ కోర్స్ కరెక్ట్ అని తెలుసుకోకపోవడం చాలా పెద్ద ప్రాబ్లం. అందుకే ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీర్ కావాలంటే ఎంపీసీ, డాక్టర్ కావాలంటే బైపీసీ. అలాంటప్పుడు మనకి మిగతా కోర్సెస్ మీద అవగాహన ఎక్కడ వస్తుంది? సో ఈ అసెస్మెంట్ ప్రాసెస్ మీరు చూసుకొని ఆ కోర్స్కి మీరు కరెక్ట్గా సెట్ అవుతున్నారా లేదా, అసలుకి ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో మీరు క్వాలిఫై అవుతున్నారా లేదా, మీ ర్యాంక్కి తగ్గ కాలేజీల సీట్లు వస్తున్నాయా లేవా, కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కాలేజ్ అని వెళ్తున్నారా, ఇదంతా కూడా మీ రిమైనింగ్ 40-50 సంవత్సరాల జీవితం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కెరీర్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్, బ్రాంచ్ సెలక్షన్, కాలేజ్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుంటేనే మీ 4 సంవత్సరాల తర్వాత జీవితం హ్యాపీగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఒక ప్రోగ్రామ్ని, ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. ఫాలోయింగ్ అదర్స్ బ్లైండ్లీ. ఇంతకుముందు చెప్పాను, డోంట్ చూజ్ ఏ డిగ్రీ బికాస్ ఫ్రెండ్స్ చూజన్ ఇట్స్ ఆర్ అదర్స్ పాపులర్. మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ గోల్స్. నా ఫ్రెండ్ నేను బీటెక్ జాయిన్ అయ్యాడు, నేను కూడా బీటెకే జాయిన్ అవుతా. నా ఫ్రెండ్ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యాడు, నేను కంప్యూటర్ సైన్సే జాయిన్ అవుతా. సో మీ ఫ్రెండ్కి ఉన్న టాలెంట్ వేరుండొచ్చు, నీకున్న టాలెంట్ వేరుండొచ్చు. ఎక్కడో ఒక దగ్గర నువ్వు స్ట్రాంగ్ ఉండొచ్చు ఏదో ఒక సబ్జెక్ట్లో, బట్ తన ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు. సో ఎప్పుడూ కూడా మనం ఒక కోర్స్ని చూస్ చేసుకునే ముందు ఫ్రెండ్స్ మీద అండ్ ఫ్యామిలీలో వేరెవరు చేశారని చెప్పేసి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కోర్స్ని చూస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. నెంబర్ 2, ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మనీ. ఫినాన్షియల్ ప్రాస్పెక్ట్స్ మ్యాటర్ బట్ షుడ్ నాట్ బి ద ఓన్లీ ఫ్యాక్టర్. ఏ హై పేయింగ్ కెరీర్ వితౌట్ ఇంట్రెస్ట్ వోంట్ బి బ్రింగ్ లాంగ్ టర్మ్ సాటిస్ఫాక్షన్. కొన్ని సందర్భాలలో లక్షల జీతాలు వస్తాయంటారు, కానీ ఆ లక్షల జీతాలు మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు, మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉండొచ్చు, మీరు ఆ స్ట్రెస్ని మీరు బేర్ చేయకపోవచ్చు. సో ఎప్పుడూ కూడా జీతం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, దానితో పాటు సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం చూస్ చేసుకునే కెరీర్లో ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో, అవి కూడా మనం తెలుసుకుని ఒక కోర్స్ని జాయిన్ చేయడం కూడా కరెక్ట్. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసి బయటకు వస్తాడు, దాని తర్వాత తనకు సంబంధం లేని ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అదే మనము ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకి నచ్చిన కోర్స్ని, కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది మీ కెరీర్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ వేరు, మీ ఆసక్తితో మీరు చదువుతున్నారు కాబట్టి దాంట్లో మీరు ఎంతగా రాణిస్తారు. నెక్స్ట్, ఇగ్నోరింగ్ యువర్ స్ట్రెంగ్స్. చాలామంది చేసే తప్పిదం ఏంటంటే వాళ్ళకున్న బలాన్ని వదిలేస్తారు, అటు సైడ్ వెళ్లకుండా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారని మనం వెళ్ళడము. డోంట్ చూస్ ఫీల్డ్ వేర్ యూ హ్యావ్ లిటిల్ ఇంట్రెస్ట్ ఆర్ ఎబిలిటీ. సక్సెస్ కమ్ వెన్ కెరీర్ అలైన్ విత్ న్యాచురల్ స్ట్రెంగ్స్. ఎప్పుడైతే మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఓకే బీటెక్ చేస్తే, సాఫ్ట్వేర్ చేస్తే మంచి జాబ్ వస్తుంది, కంప్యూటర్ సైన్స్ చేస్తే, ఇది జస్ట్ కేవలం మీ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, కానీ అది నాట్ లాంగ్ టైమ్ సక్సెస్, లాంగ్ రన్ సక్సెస్ కాదు. సక్సెస్ కమ్ వెన్ కెరీర్ అలైన్ విత్ న్యాచురల్ స్ట్రెంగ్స్. సహజంగా మీకు ఉండే బలాలతోనే మీకు సక్సెస్ వస్తుంది కాబట్టి కోర్స్ని కరెక్ట్గా చూస్ చేసుకోండి. నాట్ రీసెర్చింగ్ థరోలీ. చాలామంది ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ని చూస్ చేసుకునే ముందు ఆ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంది, అది ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది, చేసిన తర్వాత ఎలాంటి జాబ్స్ వస్తాయి,
ఆ కోర్స్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి సర్టిఫికేట్స్ చేయొచ్చు, ఇవేమీ తెలుసుకోకుండా బ్లైండ్గా ఒక కోర్స్ చూస్ చేసుకుంటారు కాబట్టి కూడా కొంతమంది విద్యార్థులు 4 ఇయర్స్ తర్వాత నష్టపోతూ ఉంటారు. అలా చేయొద్దు. దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేయండి. ఇంకా 5-6 నెలల టైం ఉంది. ఈ 5-6 నెలల టైంలో మీరు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ కోర్స్ రిలేటెడ్ జాబ్ చేసే వ్యక్తితో మాట్లాడించండి. ఆ కోర్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడించండి. అందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో చూపించండి. కేవలం ఇంజనీరింగ్ ఒకటే కాదు, ఫైన్ ఆర్ట్స్ ఏముంటాయి, డిజైనింగ్ ఏముంటాయి, హోటల్ మేనేజ్మెంట్ ఏముంటుంది, గేమింగ్ యానిమేషన్ ఏముంటుంది, లాలో ఏముంటుంది, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఏముంటుంది, ఫోటోగ్రఫీ కోర్సెస్లో ఏముంటుంది, డిజిటల్ మార్కెటింగ్ లాంటి కోర్సెస్ చూస్ చేసుకుంటే ఏముంటుంది, ప్రతి ఒక్క కోర్స్కి సంబంధించిన ఆప్షన్స్ ఏమున్నాయి, కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఫ్యూచర్ ఏముంది, ఏమేమి సబ్జెక్ట్స్ చదువుతున్నాము, ఎలాంటి డిగ్రీ మనకు వస్తుంది, దేశంలో కాదు విదేశాలలో ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి, అవి కూడా మనం తెలుసుకొని జాయిన్ అవ్వడం చాలా ముఖ్యం. Being too rigid. Don't limit yourself to traditional paths. Many successful careers combine elements from different fields. సో ఫైనల్గా ఒక కోర్స్ని చూస్ చేసుకునే ముందు చాలా రీసెర్చ్ చేయడం అవసరం నేను చెప్తున్నాను. Choosing your degree after 12th is crucial, but it's just the beginning of your educational journey. There is no single right choice. The best degree aligns with your unique interest, strengths, values, and circumstances. Take time for thorough self-reflection and research. Seek advice but make the final decision yourself. Once chosen, commit to making the most of your education through hard work, active engagement, and continuous learning. Remember, branch plus skills is equal to high salary. Coding skills boost any branch. Choose based on your interest, not only salary. Internships and certifications matter greatly. చాలామంది కంప్యూటర్ సైన్స్ చేస్తేనే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అనుకుంటారు. అలా ఏం చేస్తారు, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి టాప్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ రాకపోతే ఒక నార్మల్ కాలేజ్కి వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చదువుతారు. మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ రాకపోయినా పర్లేదు, దానికి ఈక్వల్గా ఉండే ఇంకో బ్రాంచ్ చూస్ చేసుకోండి. ఏఐఎంఎల్లో, డేటా సైన్సో, సైబర్ సెక్యూరిటీనో, ఐఓటీనో అలాంటి బ్రాంచెస్ చూస్ చేసుకొని సర్టిఫికేషన్స్ చేసినప్పుడు ఒక టాప్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో చదివిన పేరు ఉంటుంది, సర్టిఫికేషన్స్ వస్తాయి, అండ్ మీకు అలాంటి లైఫే దొరుకుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, అనుకున్న బ్రాంచ్ రాకపోతే ఆ కాలేజ్ని వదిలేసేసి నెక్స్ట్ లెవెల్ కాలేజ్కి వెళ్తుంటారు. సో ఒక కాలేజే మారిపోయినప్పుడు ఏమైపోతుంది, రెప్యుటేషన్ పోతుంది, అల్యూమినీ పోతుంది, మంచి ఫ్యాకల్టీ మిస్ అవుతారు, మంచి ప్లేస్మెంట్స్ మిస్ అవుతాయి, అక్రిడేషన్స్ ర్యాంకింగ్స్ అన్ని మిస్ అవుతాయి. మనం నార్మల్ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి జర్నీ. సో బ్రాంచ్ అనేది ఎప్పుడూ కూడా శాశ్వతం కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్టీ డిసిప్లినరీలో మీరు ఏ బ్రాంచ్ చదివినా కూడా యు ఆర్ సాఫ్ట్వేరే. ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూడండి, బీకామ్ చేసిన అతను సాఫ్ట్వేర్ ఇంజనీరే, బీఏ చేసిన అతను సాఫ్ట్వేర్ ఇంజనీరే, బీటెక్ చేసిన అతను సాఫ్ట్వేర్ ఇంజనీరే, ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఇక్కడ ఏమైపోతుంది, 4 సంవత్సరాల డిగ్రీ తర్వాత మళ్ళీ వెళ్ళడము, కోడింగ్ నేర్చుకోవడము, లేకపోతే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏదైనా 1 ఇయర్ డిప్లొమా చేయడము, మళ్ళీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇండస్ట్రీ చూసేది నువ్వు ఏం సర్టిఫికేట్ చేసినావు అనేది ఈ రోజులు పోయాయి. నీ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉంది, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నావా లేదా. 1 ఇయర్ ఈజ్ ఎనఫ్ టు అదర్ డిపార్ట్మెంట్స్. సో ఇక్కడ ప్యాషన్తో పాటు వెళ్ళండి, మీకు నచ్చిన కోర్స్ చదవండి. అక్కడ సెట్ అవ్వలేదు, నిజంగా భవిష్యత్తులో వేరే కోర్సులో డిమాండ్ ఉంది, సర్టిఫికేషన్స్ చేసుకోవచ్చు. అలా అంతే తప్ప బ్లైండ్గా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, ఫ్యామిలీలో ఫోర్స్ చేశారు అంతే అని మాత్రం వెళ్ళొద్దు. సో 100% యువర్ పొటెన్షియల్ వెన్ యూ చూస్ వైజ్లీ, 1% డెసిషన్ దట్ షేప్స్ యువర్ ఫ్యూచర్. సో కన్క్లూజన్, ఒక డిగ్రీ జీవితాంతం బంధం కాదు, మీరు తర్వాత స్కిల్ అప్గ్రేడ్ చేయొచ్చు లేదా దిశ మార్చుకోవచ్చు. చివరి మాట, అసలు బెస్ట్ డిగ్రీ అనే వర్డే లేదు. ప్రపంచంలో ప్రతి డిగ్రీ కూడా బెస్ట్ డిగ్రీనే. అలాంటప్పుడు మీరు ఒక డిగ్రీ ఎక్కడ చదువుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్, ఆ డిగ్రీ ఎలా చదువుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్, ఆ డిగ్రీని మీరు మంచిగా చదివారా లేదా, మంచి స్కిల్స్తో మంచి నాలెడ్జ్తో చదివారా లేదా, అది ఇంపార్టెంట్. సో వాటన్నింటికి కూడా బేస్ ఒక మంచి కాలేజ్. అలాంటప్పుడు మీరు ఒక కాలేజ్ చూస్ చేసుకునే క్రమంలో ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, అక్రిడేషన్స్ ఏంటి, ర్యాంకింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీ కోర్స్ని కరెక్ట్గా చూస్ చేసుకోండి. హోప్ ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అందరూ ఒక వై జంక్షన్కి వచ్చేసి ఎటు వెళ్ళాలో తెలియకుండా బ్లైండ్గా అందరిలాగానే అందరూ వెళ్తున్న రూట్లో మనము వెళ్దామా, మన స్కిల్స్ని, మన టాలెంట్ని, మన స్ట్రెంగ్త్ని తెలుసుకొని ఆ రూట్లో వెళ్ళడమా చూడండి. ఎందుకంటే ఈ కెరియర్ ఇక్కడితో ఆగిపోయేది కాదు, ఇక్కడితో స్టార్ట్ అయ్యేది. సో ఈ సమయంలో మీరు తీసుకునే రైట్ డెసిషన్ మీద మీ రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది, నీ ఫ్యూచర్, ఫ్యామిలీ ఫ్యూచర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఒక కోర్స్ చూస్ చేసుకునే క్రమంలో బ్లైండ్గా చూస్ చేసుకోకుండా మీ స్ట్రెంగ్త్, మీ ఆపర్చునిటీస్, మీకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, మీకున్న నియరెస్ట్ సోర్సెస్ అన్నీ తెలుసుకొని ఒక కెరీర్ కౌన్సిలర్తో మాట్లాడడమా, ఒక కాలేజ్ పర్సన్స్తో మాట్లాడడమా, ఆ ఫీల్డ్లో రిలవెంట్ పర్సన్స్తో మాట్లాడడమా చేసి అప్పుడే ఒక కెరీర్ రైట్ ప్రోగ్రామ్ని, రైట్ కాలేజ్ని చూస్ చేసుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.